కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? కెనడా ఒకవేళ చైనాతో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకుంటే కెనడా ఉత్పత్తులపై 100% టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. చైనా సరుకులు కెనడా ద్వారా అమెరికాకు చేరేలా డ్రాప్ ఆఫ్ పోర్ట్లా మారితే వెంటనే చర్య తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చైనా కెనడాను సజీవంగా మింగేస్తుంది అని, చైనాతో వాణిజ్య ఒప్పందాలు వద్దు అని ట్రంప్ కెనడాను తీవ్రంగా హెచ్చరించారు. ఓం తనేజా, ఇందిరా తనేజా అనే డాక్టర్ దంపతులకు ఫోన్ చేసి తాము సిబిఐ పోలీస్ అధికారులమని నమ్మించిన మోసగాళ్లు మనీ లాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారని భయపెట్టి నకిలీ అరెస్ట్ వారెంట్లు చూపించారు. భయంతో దంపతులు 16 రోజుల్లో మొత్తం 14,84,00,000 మోసగాళ్ల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ గోవా పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఫిబ్రవరిలో లాంగ్ వీకెండ్ రావడంతో గోవా వెళ్లాలనుకునే వారికి 3 nights 4 days ప్లాన్తో కేవలం 3,500 రూపాయలకు ఈ ఆఫర్ను సిద్ధం చేసింది. గోవాతో పాటు మహారాష్ట్రలోని తుల్జాపూర్, కర్ణాటకలోని హంపి కూడా సందర్శించవచ్చు. భద్రతా కారణాలు చూపుతూ భారత్ లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడంతో బంగ్లాదేశ్ ను తొలగించి వారి స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం కల్పిస్తూ ఐసీసీ అధికారికంగా రీప్లేస్ చేసింది. ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ ఫోటోలను, వీడియోలను ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీ సహాయంతో సుమారు 56 నిమిషాల లవ్ స్టోరీ వీడియోను క్రియేట్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయగానే వీడియో వైరల్ అయ్యింది. దీనిపై కాకినాడకు చెందిన జనసేన నేత తాటికాయల వీరబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా కాకినాడ సర్పవరం పోలీసులు హైదరాబాద్ లో నిందితుడు డాక్టర్ మద్దినేని వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.